తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నకిలీ మద్యం తయారీ కేసు నిందితులు అద్దేపల్లి బ్రదర్స్ ను 4వ రోజు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించారు. నకిలీ మద్యం తయారీకి ఎవరెవరు సహకరించారు అనే అంశాలపై అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు ఏవన్ అద్దేపల్లి జనార్దన్, అతని సోదరుడు ఏటు అద్దేపల్లి జగన్మోహన్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. 4 రోజులుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ గోవా నుంచి తీసుకువచ్చినట్టుగా విచారణలో జనార్దన్ అంగీకరించాడు. స్పిరిట్ను జనార్దన్కు బెంగళూరుకు చెందిన బాలాజీ, అతని తండ్రి సుదర్శన్ అందిస్తున్నట్లు గుర్తించి వాళ్లను అధికారులు అరెస్టు చేశారు. ముఖ్యంగా గోవా లింకులపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి తయారీలో స్పిరిట్ కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు బాలాజీ మాత్రమే స్పిరిట్ను అందించినట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే గోవా నుంచి కూడా స్పిరిట్ దిగుమతైనట్లుగా జనార్దన్ అంగీకరించడంతో బాలాజీ, అదేవిధంగా గోవా లింకులు ఒకటేనా లేక వేరువేరా అనే దానిపై లోతైన విచారణ చేపట్టారు. జనార్దన్ నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు అధికారులు. మరొక 3 రోజులు జనార్దన్, అతడి సోదరుడు జగన్మోహన్ను అధికారులు విచారించనున్నారు.